నెక్స్ట్ న్యూస్ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషపై మహిళా కమిషన్లను ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలతో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను బాధితురాలు సమర్పించారు. పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఫిర్యాదును స్వీకరించడంతో పాటు న్యాయం చేస్తామని బాధితురాలకు హామీ ఇచ్చింది. మహిళలకు అండగా మహిళా కమిషన్ నిలబడుతుంది అని, మహిళా కొరియోగ్రాఫర్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద బాధితురాలికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పారు. అటు జానీ మాస్టర్ పై నమోదైన కేసులో నార్సింగ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతన్ని పట్టుకునేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నెల్లూరుతో పాటు ముంబై, ఢిల్లీలోని జానీ మాస్టర్ కోసం వెతుకుతున్నారు. మరోవైపు ఫిర్యాదుదారు మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ కేసును పోక్సో కేసుగా మార్చే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులు లవ్ జిహాదేనని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు ఓ యువతిని వేధించడం, మతం మారాలి అని ఒత్తిడి చేయడం, దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. లైంగిక వేధింపుల కేసును తీవ్రంగా పరిగణించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక అటు సినీ నటి కరాటే కళ్యాణి సైతం జానీ మాస్టర్పై ఫైర్ అయ్యారు. ఇది లవ్ జిహాద్ అని, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అన్నారు. జానీ మాస్టర్ అనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే, ఒక అమ్మాయి తనతో పాటుగా డాన్సర్గా తనకు అసిస్టెంట్గా పెట్టుకొని, అలాగే ఆమె పైన లైంగికంగా దాడికి పాల్పడి, లవ్ జిహాద్ పేరుతో నువ్వు మతం మారితే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతో సహజీవనం చేయడం కాదు పెళ్లి చేసుకోవాలి, నువ్వు నాతో పాటు కలిసి ఉండాలి అని ఆమె అనేక విధాలుగా ఒత్తిళ్లు తెచ్చినట్టుగా ఆ అమ్మాయి చెప్పడం ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం కూడా జరిగింది. ఇదే జానీ మాస్టర్ గారు పేరు మోసిన డాన్స్ మాస్టర్ అవ్వచ్చు, ఇంకొకరు కావచ్చు, అనామకుడు కూడా కావచ్చు, ఒక అమ్మాయిని, ఒక హిందూ అమ్మాయిని మీరు చేసిన పద్ధతి ఏదైతే, బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో అందరూ సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నార్సింగ్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో గాలింపు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా మాస్టర్ జానీ కోసం. ఏం చెప్తా ఉన్నారు పోలీసు అధికారులు, ఏంటి వివరాలు? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు పోలీసులు విచారణ కొనసాగిస్తుంటే, నిన్న సాయంత్రం జానీ మాస్టర్ పైన మహిళా కమిషన్ లో బాధితురాలు కంప్లైంట్ చేయడం జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా 3 గంటల పాటు బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ బాధితురాలు ఇచ్చినటువంటి 40 పేజీల ఫిర్యాదును కూడా ప్రస్తుతం మహిళా కమిషన్ అయితే మాత్రం పరిశీలిస్తుంది. ఇప్పటికే జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి మహిళా కమిషన్ కూడా సీరియస్ గానే పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. బాధితురాలకు ఖచ్చితంగా భద్రత కల్పించాలంటూ కూడా ఒకవైపు పోలీసులకు ఆదేశించడంతో పాటు కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఒక నివేదికను మహిళా కమిషన్ కు అందజేయాలంటూ కూడా పోలీసులకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా వేధింపులకు గురి చేసిందనేటువంటి అంశాన్ని మహిళా కమిషన్ దృష్టికి కూడా బాధితురాలు తీసుకెళ్లింది. వాటిపై కూడా విచారణ కొనసాగిస్తున్నాం. పోలీసుల నుంచి సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా మహిళా కమిషన్ చెప్పినటువంటి మాట. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుసగా ఈ విధంగా మహిళలపైన వేధింపులకు గురి చేయడం, లైంగిక దాడి జరిగినటువంటి సంఘటనలు వెలుగు చూస్తుండడంతో ఈ అంశాలన్నిటిపైన కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా మహిళా కమిషన్ బాధితురాలు కూడా చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అతని పైన
పోక్సో చట్టం కూడా ఆ సెక్షన్స్ కూడా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని త్వరలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. జనసేన పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగింది. ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నిటినీ కూడా నార్సింగి పోలీసులకు బాధితురాలు అందించింది కాబట్టి నార్సింగి పోలీసులు ఆ ఎవిడెన్స్ అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.